తండ్రి కూతుల బంధంపై తప్పుడు వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ ప్రణీత్ హనుమంతును పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరులో ఉన్న ప్రణీత్ హనుమంతును అదుపులోకి తీసుకున్నారు. ప్రణీత్ సహా మరో ముగ్గురుపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసులు నమోదు చేశారు. మొదట ప్రణీత్ హనుమంతును బెంగళూరు కోర్టులో హాజరుపరుస్తారు. ఆ తర్వాత ట్రాన్సిస్ట్ వారెంట్పై అతడిని హైదరాబాద్ తీసుకురానున్నారు. మిగిలిన ముగ్గురిని కూడా పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రణీత్ వ్యవహారం దేశవ్యాప్తంగా పెను దుమారం రేపింది. ప్రణీత్పై చర్యలు తీసుకోవాలంటూ హీరో సాయి ధరమ్ తేజ్ సహా పలువురు సెలబ్రిటీలు డిమాండ్ చేశారు. నా పేరు ప్రణీత్. గత 2 రోజులుగా మీ కంట్రోల్ లేకుండా నా ఫేస్ మీ టైమ్ లైన్స్ లో మీ ఫీడ్స్ లో చూస్తూ ఉండొచ్చు. దానికి కారణం నేను చేసిన తప్పు చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ అనే ఒక చాలా సెన్సిటివ్ టాపిక్ మీద జోష్ చేయడం. ఐ వాంట్ టు మేక్ ఇట్ క్లియర్, చైల్డ్ అబ్యూజింగ్ అని వీడియో ఫీలింగ్ అని నార్మలైజ్ చేయడం అనేది ఎప్పుడూ నా ఉద్దేశం కాదు. అందులో మేము ఏదైతే రియాక్ట్ అవుతూ మా స్టేట్మెంట్స్ వేసామో అదొక రియల్ క్యూట్ ఫాదర్ డాటర్ ఫీల్ అనుకుంటాం. బట్ ఇట్ వాస్ ఒరిజినల్లీ మెంట్ టు బి అ డార్క్ కామెడీ బేస్డ్. ఆ సెటప్ ని బేస్ చేసుకొని మేము వేసిన జోక్స్ ని పీపుల్ ఆర్ wrongly projecting it as మేము ఒక రియల్ ఫాదర్ డాటర్ రిలేషన్షిప్ మీద సెక్చువలైజ్ చేసాము. డెఫినేషన్ ఆఫ్ కామెడీ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. అండ్ ఇట్ వాజ్ గ్రోస్ మిస్జడ్జ్మెంట్ ఆన్ మై పార్ట్ టు కన్సిడర్ దిస్ వుడ్ బి ఫనీ. ఇప్పటిదాకా తప్పులు చేస్తూ కింద పడుతూ నేర్చుకున్నాను. బట్ ఈసారి చేసిన తప్పుకి నాతో పాటు చాలా మంది కింద పట్టుకెళ్ళాను. ఫస్ట్లీ మై పేరెంట్స్. గత 2 రోజులుగా చాలా మంది వాళ్ళ మీద రకరకాల పోస్ట్ చేస్తూ అబ్యూస్ చేస్తూ ఉన్నారు. బట్ ట్రస్ట్ మీ వెన్ ఐ సే దిస్, నేను వాళ్ళకి మంచి కొడుకు కాలేకపోయాను, కానీ వాళ్ళ నాకు ఎప్పుడు మంచి పేరెంట్స్ కాకుండా లేదు. సో మిమ్మల్ని అడుగుతున్నాను, ప్లీజ్ కీప్ దెమ్ అవుట్ ఆఫ్ దిస్, డోంట్ డ్రాగ్ దెమ్ ఇంటు దిస్. ఐ టేక్ ఫుల్ రెస్పాన్సిబిలిటీ ఫర్ మై జోక్ అండ్ ఇట్స్ కాన్సిక్వెన్సెస్, అండ్ ఈ మ్యాటర్లో ఐ యామ్ విల్లింగ్ టు కోఆపరేట్ విత్ ది లా టు డూ ఇట్స్ డ్యూటీ. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్. సందీప్, తండ్రి కూతుల బంధంపై తప్పుడు వ్యాఖ్యలు చేసి ప్రణీత్ హనుమంత్ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు తెరలేపిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే కామన్ మ్యాన్ దగ్గర నుంచి సెలబ్రిటీల వరకు కూడా వారిని అరెస్ట్ చేయాలంటూ కూడా ప్రణీత్ హనుమంత్ కు కఠిన శిక్ష విధించాలంటూ కూడా డిమాండ్ చేసిన విషయం అయితే ప్రస్తుతానికి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఇప్పుడు ఆ కేసుకు సంబంధించి పోలీసులు ప్రణీత్ హనుమంత్ ను కొద్దిసేపటి కిందటే బెంగళూరులో అరెస్ట్ చేశారు. అయితే బెంగళూరులో ఉన్న ప్రణీత్ హనుమంత్ ను అదుపులోకి తీసుకొని ప్రణీత్ తో సహా మరో ముగ్గురుపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసులు నమోదు చేశారు. మొదట ప్రణీత్ హనుమంత్ ను బెంగళూరు కోర్టులో హాజరుపరుస్తారు. ఆ తర్వాత ట్రాన్సిట్ వారెంట్ పై అతన్ని హైదరాబాద్ తీసుకురానున్నట్టయితే తెలుస్తుంది సందీప్. మిగిలిన ముగ్గురిని కూడా పట్టుకునేందుకైతే ప్రయత్నాలు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ప్రణీత్ హనుమంత్ అనే యూట్యూబర్ చేసిన ఒక వీడియో మీద ప్రస్తుతం దేశవ్యాప్తంగా భారీ వ్యతిరేకత వస్తుంది. నిజానికి ఒక తండ్రి కూతుళ్ల మధ్య ఉన్నటువంటి బంధాన్ని చాలా దారుణంగా మానవత్వం లేకుండా అవహేళన చేస్తూ అసభ్యంగా వాళ్ళ నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతూ వెకిలి నవ్వుతూ ప్రతి ఒక్క తండ్రి కోపానికి గురయ్యారు. ప్రణీత్ హనుమంత్ ఇంకా వాడి బ్యాచ్, ముఖ్యంగా ఈ బ్యాచ్ లో నల్ల చొక్కా వేసుకుంది అది అనేవాడు చాలా దారుణంగా అత్యంత నీచంగా రాయడానికి వీలులేని విధంగా కూడా బూతులు, ఆ పసిపాప తండ్రి గురించి అయితే పచ్చి బూతులు అయితే మాట్లాడారు. ఇక ఆ వీడియోలో కనిపించిన ఆ 4 పొరంబోకుల మీద తీవ్రమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి సైతం సంబంధిత అధికారులకు తెలియజేశారు. ఇక మొదటిగా ఈ ఇష్యూని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తే మాత్రం టాలీవుడ్ యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ అని చెప్పాలి. డార్క్ కామెడీ రూపంలో వికలాంగుల పైన, చిన్నపిల్లల పైన ఏది పడితే అది మాట్లాడుతూ ఎవరిని పడితే వారిని దూషిస్తూ వీడియోలు చేయడం అనేది మాత్రం కరెక్ట్ కాదు. కాబట్టి వీళ్ళని తప్పకుండా శిక్షించాలంటూ కూడా సామాన్య మానవులు కూడా వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఇలాంటి వారికి శిక్ష పడితేనే మిగిలిన వాళ్ళు కూడా ఇలాంటివి చేయడానికి భవిష్యత్తులో భయపడతారంటూ కూడా ట్రోల్ చేయడం జరుగుతుంది. అయితే హనుమంతును కొద్దిసేపటి కిందటే బెంగళూరులో హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. తండ్రి కూతురు ఉన్న వీడియోని చర్చకు పెట్టి అసభ్యకరంగా మాట్లాడిన ప్రణీత్ పై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ కూడా సినిమా ప్రముఖులు కావచ్చు, అలాగే రాజకీయ ప్రముఖులు కూడా డిమాండ్ చేశారు. కేసులు నమోదైన వెంటనే ప్రణీత్ హనుమంతును బెంగళూరు నుండి విదేశాలకు పారిపోతున్న ప్రయత్నిస్తున్న ఉద్దేశంతో పోలీసులు అనుమానం వ్యక్తం చేసి మొత్తానికి బెంగళూరులో హైదరాబాద్ పోలీసులు కొద్దిసేపటి కిందటే అరెస్ట్ చేశారు సందీప్. అయితే ప్రణీత్ తో పాటు ఉన్న మరో ముగ్గురిని కూడా అరెస్ట్ చేస్తామంటూ కూడా అయితే పోలీసులు స్పష్టం చేస్తున్నారు సందీప్. వినోద్, అంటే ఇలాంటి వారిని అరెస్టు చేయాలని దేశవ్యాప్తంగా డిమాండ్స్ వినిపించాయి. అంటే పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత ఎన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేసే అవకాశం ఉంది? డెఫినెట్ గా సందీప్, ఎందుకంటే గత 4-5 రోజుల నుంచి సోషల్ మీడియాలో అయితే సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులే కాకుండా కామన్ అంటే నెటిజన్ లో ఉన్నటువంటి సగటు మామూలు
జనాలు కూడా సాధారణటువంటి జనాలు కూడా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఇలాంటి వాటికి డెఫినెట్ గా శిక్ష పడాలి. ఎందుకంటే ఇలాంటి వాటిని కంట్రోల్ చేస్తూనే ముందు అంటే సోషల్ మీడియాలో ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళకి కూడా ఒక గుణపాఠం అవుతుంది. డెఫినెట్ గా వీళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో కూడా పోలీసులు అయితే ఈ విషయంలో చాలా ముమ్మరంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే బెంగళూరు నుంచి హైదరాబాద్ కు ఎప్పుడు తీసుకొచ్చే అవకాశం ఉంది వినోద్? కొద్దిసేపటి కిందటే మధ్యాహ్నం 2 గంటల సమయంలో హైదరాబాద్ పోలీసులు బెంగళూరులో కొద్దిసేపటి కిందట అయితే అరెస్ట్ చేశారు. అయితే హనుమంత్ తనతో పాటు మిగతా ముగ్గురిని కూడా డెఫినెట్ గా అంటే వాళ్ళ ఆచూకీ కోసం అయితే పోలీసులు గాలిస్తున్నారు. సో ఆ ముగ్గురు కూడా దొరికినగా అందరినీ హైదరాబాద్ కి తీసుకురావడం అంటే వాళ్ళ నైట్ గానీ రేపు ఉదయానికల్లా హైదరాబాద్ తీసుకురావడం అయితే ప్రయత్నం చేస్తున్నారు సందీప్. అంటే బెంగళూరు నుంచి ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ ఉన్నాయి. వారి మీద ప్రభుత్వం ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది వినోద్? ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ విషయంలో ఇన్వాల్వ్ అయ్యారు. ఎందుకంటే సంబంధిత అధికారులు కూడా కోరారు దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అలాగే డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క కావచ్చు, అలాగే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రముఖులు కూడా డెఫినెట్ గా వీరిని అరెస్ట్ చేయాలంటూ కూడా రీసెంట్ గా తను చేసిన సినిమాలు ప్రణీత్ హనుమంత్ చేసిన సినిమాలు హరోంహర సినిమా హీరో కూడా సుధీర్ బాబు కూడా ఈ విషయంలో చాలా గట్టిగా తన వాయిస్ లేపారు. ట్విట్టర్ వేదిక ద్వారా, సోషల్ మీడియా వేదిక ద్వారా సినిమా ప్రముఖులతో పాటు రీసెంట్ గా తను చేసిన సినిమాల నటీనటులు తనతో పాటు నటించినటువంటి హీరోలు కూడా ఈ విషయంలో గట్టిగా చర్యలు తీసుకోవాలంటూ కూడా సోషల్ మీడియా వేదికగా అయితే ట్వీట్ చేయడం జరిగింది సందీప్. రైట్, థ్యాంక్ యూ వినోద్. నా పేరు ప్రణీత్. గత 2 రోజులుగా కంట్రోల్ లేకుండా నా ఫేస్ మీ టైం